హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు సుష్మిత. ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూసినట్టు ఒక లైక్ కూడా సబ్స్క్రైబ్ అవ్వండి మరిన్ని వీడియోస్ కోసము. ఇక ఇవాళ మన వీడియో ఏంటంటే మాత్రము ఈ మధ్యంతా మనము ఎడ్యుకేషన్ గురించి వీడియోస్ పెట్టడం అయితే మాత్రము పెట్టలేదన్నమాట. ఎందుకంటే మనకి బుక్స్ రాలేదు, అలాగే మీ దగ్గర బుక్స్ కూడా లేవు. ఎందుకంటే ఇప్పుడు మనం మీ దగ్గర బుక్స్ లేకుండా నేను ఏం చెప్పినా మీకు అది ఎక్కదనమాట, బుర్రలోకి ఎక్కదు. కాబట్టి మీరు బుక్స్ పక్కన పెట్టుకొని మేము చెప్తున్నవి చూస్తేనే మీకు కొంచెం మైండ్లోకి అనేది ఎక్కుతాయి అనమాట. కాబట్టి అందుకని ఈ మధ్య అంతా కూడా వీడియోస్ అయితే పెట్టలేదన్నమాట. కానీ ఇక మీదట మాత్రము ఖచ్చితంగా అన్నీ కూడా ఎడ్యుకేషన్ వీడియోస్ అయితే వస్తాయి. ఇక నేనైతే మాత్రము మ్యాథ్స్ డీల్ చేస్తానండి. కొత్తగా వచ్చినటువంటి స్టూడెంట్స్కి అయితే ఐడియా ఉండకపోవచ్చు, ఇదివరకు ఉన్న స్టూడెంట్స్కి అయితే ఐడియా ఉంది నా గురించి. కాబట్టి మనం చెప్పే ప్రాబ్లమ్స్ కానీ ఖచ్చితంగా నేర్చుకుంటే మాత్రం 100% ఫెయిల్ అవుతాము, మేము ఖచ్చితంగా మాకు మ్యాథ్స్ ఏమీ రాదు, మేము ఖచ్చితంగా ఫెయిల్ అవుతాము అనుకున్నటువంటి స్టూడెంట్స్ కూడాను 100% పాస్ అవుతారు. ఇది నేను ఇచ్చేటువంటి ఒక మీకు హామీ లాంటిది అనమాట. మన యొక్క ఛానల్ని ఫాలో అయ్యి చాలామంది స్టూడెంట్స్ కూడాను ఇక మొన్న పోయినటువంటి ఎగ్జామ్స్లో అందరూ 100% పాస్ అయిపోయిన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. కాబట్టి ఇక వచ్చేటువంటి కొత్త జూనియర్స్ కూడాను మన యొక్క ఛానల్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ అయితే వస్తాయి. 100% అందరూ పాస్ అయిపోతారు. మాకు మ్యాథ్స్ అసలు రాదక్క, మేము మ్యాథ్స్ అనేది జీరో, మాకు అసలు ఏమీ రాదు, 100% ఫెయిల్ అయిపోతాం అనుకున్న స్టూడెంట్స్ కూడా పాస్ చేయించే బాధ్యత నాది. 100% మీరు నేను పెట్టినట్టు ఫాలో అవ్వండి. వీడియోస్ ఖచ్చితంగా నేర్చుకోండి. 100% మనం పెట్టే అన్నీ కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అలాగే మనకి అవి ఖచ్చితంగా మనకి జరగబోయేటువంటి మార్చిలో జరగబోయేటువంటి ఎగ్జామ్స్కి వచ్చేటువంటి క్వశ్చన్స్ అనమాట. 100% అవి నేర్చుకుంటే మీరు ఖచ్చితంగా పాస్ అయిపోతారు, మంచి మార్క్స్ వస్తాయి. అదే ఈసారి మనకి సిలబస్ మారింది, అంతా కూడా సిబిఎస్ మోడల్లోకి వచ్చింది. కాబట్టి అంతా కూడా చాలామంది కూడా కొత్త జూనియర్స్, ఎస్పెషల్లీ కొత్త జూనియర్స్ అయితే మాత్రం చాలా టెన్షన్ పడుతున్నారు. ఆ మ్యాథ్స్ అనేది మాకు రాదు, ఎలా చేయాలి, ఈసారి చూస్తే అంటే 100 మార్క్స్ పెట్టారు, ప్రతిసారి 75 మార్క్స్కే ఉండేది, ఈసారి చూస్తే 100 మార్క్స్ పెట్టారు, ఎలా చదవాలి, 35కి పాస్ మార్కు, మాకు అసలు ఏమి రాదు, ఎలా పాస్ అవ్వాలని ఒక చిన్న భయంతో అయితే ఉన్నారు. ఖచ్చితంగా అండి మీరు ఎలాంటి టెన్షన్ అయితే పడొద్దు స్టూడెంట్స్. ఖచ్చితంగా నేనైతే మాత్రము మీ అందరినీ పాస్ చేయించే బాధ్యత నాది. మీరు ఖచ్చితంగా మీరు చేసింది ఒకే ఒక్క పని, మీరు నా ఛానల్ డే టు డే ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ వస్తాయి. పెట్టినటువంటి ప్రాబ్లమ్స్ పెట్టినట్టు విని ప్రాక్టీస్ చేయండి, ఇవే వస్తాయి అనే హామీతో చెప్తున్నాను నేను. ఇక మన ఛానల్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, అవే వస్తాయి ఖచ్చితంగా మీకు పబ్లిక్ ఎగ్జామ్కి కూడాను. మీకే అర్థమవుద్ది అనమాట. ఎందుకంటే లాస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అందరూ కూడాను మన యొక్క ఛానల్ చూసి వాళ్ళందరూ కూడాను చాలామంది ఫాలోవర్స్ మన యొక్క ఛానల్ చూసి అందరూ కూడా లైక్ ఇంటర్మీడియట్ అంటే మేము ఫెయిల్ అయిపోతాం అక్క అనుకున్నటువంటి స్టూడెంట్స్ పాస్ అయినారు. వాళ్ళందరూ కూడాను చాలా చాలా థ్యాంక్స్ అక్క అని చాలామంది చెప్పినారు. కాబట్టి మీరు కూడాను మాకు మ్యాథ్స్ ఏమీ రాదు అన్న భయంలో అయితే ఉండొద్దు. ఖచ్చితంగా మీకు మ్యాథ్స్ నేర్పించే బాధ్యత నాది. 100% మ్యాథ్స్ అయితే మాత్రము నేను హామీ ఇస్తున్నాను మీకు. 100% మీకు మ్యాథ్స్ అయితే మాత్రం భయం అనేది తీసేస్తాను. మ్యాథ్స్ అన్ని భయమే లేకుండా 100% మేము మ్యాథ్స్ వచ్చు, మేము పాస్ అయిపోతాము అన్న హామీ అయితే నేను ఇస్తాను మీకు. కాబట్టి మీరు చేసిందో ఒకే ఒక్క పని, మన యొక్క ఛానల్ని కంటిన్యూగా ఫాలో అవ్వండి. పెట్టేటువంటి వీడియోస్ అన్నింటి కూడా ఫాలో అవ్వండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పాత సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, మన స్టూడెంట్సే ఉన్నారు ఆల్మోస్ట్ వాళ్ళందరూ కూడాను. మీరు చేస్తుంది ఒకే ఒక పని అమ్మ, మీ యొక్క జూనియర్స్ కానీ లేదంటే మీ రిలేటివ్స్లో ఇప్పుడే 10th క్లాస్ అయిపోయి ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వచ్చినటువంటి స్టూడెంట్స్కి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అలాగే వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి ఐడియా ఉండదు కదా, కాబట్టి వాళ్ళు కొంచెం హెల్ప్ చేయండి. ఈ యొక్క ఛానల్ని వాళ్ళకి కూడా షేర్ చేయండి. అప్పుడు ఏంటంటే వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది అనమాట. సో ఛానల్ ఫాలో అవుతారు, ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మంచి మార్క్స్ అయితే వస్తాయి. ఇక సెకండ్ ఇయర్ వాళ్ళకు కూడాను, ఇప్పుడు మనకి సెకండ్ ఇయర్ వాళ్ళకి కూడా సిలబస్ మాదే స్టార్ట్ అయిపోయినాయి. కాబట్టి ఇక సెకండ్ ఇయర్ సిలబస్ కూడా నేను చెప్తాను. సెకండ్ ఇయర్ కూడా మీకు ఏ టెన్షన్ అయితే వద్దు. ఖచ్చితంగా మనము ప్రతి లాస్ట్ ఇయర్ లాగా ఈ ఇయర్ కూడాను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్ అయితే మనం చెప్పుకుంటూ వస్తాం మ్యాథ్స్. అలాగే లాస్ట్కి వచ్చే టైంకి మ్యాథ్సే కాకుండా ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీషు, సాంస్క్రిట్ ఆర్ తెలుగు, ఇవన్నీ కూడా మనము మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను మీకు పోస్ట్ చేస్తాను. అవన్నీ కూడా మీరు ఫాలో అవ్వండి. 100% మీ అందరూ కూడా పాస్ అయిపోతారు. కాబట్టి కొత్త జూనియర్స్ అలాగే పాత స్టూడెంట్స్ అందరూ కూడాను మన యొక్క ఛానల్ కంటిన్యూగా ఫాలో అవ్వండి. ఏమైనా డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి, నేను అన్నిటికీ రిప్లై ఇస్తాను. ఎట్లాంటి టెన్షన్ అయితే పడొద్దు. నా వైపు నుంచి వచ్చే ఒకే ఒక హామీ ఏంటంటే మీరు మ్యాథ్స్ పాస్ అవుతారు. మ్యాథ్స్ అనే భయాన్ని వదిలేసేయండి. మీకు మ్యాథ్స్ నేర్పించే బాధ్యత నాది. ఓకేనా? హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇవాళ మన క్లాస్ అయితే మాత్రం సెట్స్ అనమాట. సెట్స్లో ఇది క్లాస్ 2 అనమాట. ఇక క్లాస్ 1 విన్నటువంటి ఎవరైనా ఉంటే మాత్రము ఛానల్లోకి వెళ్ళి ఒకసారి సెర్చ్ చేయండి. ఛానల్ అయితే క్లాస్ 1 అప్లోడ్ చేస్తున్నాను. ఛానల్లో క్లాస్ 1 వినేసిన తర్వాత క్లాస్ 2 అయితే వినండి. ఎందుకంటే అది వింటేనే ఇది అర్థమవుతుంది అనమాట మనకైతే మాత్రము. ఇక ఇక్కడైతే మాత్రం మనకి ఇవాళ 4th ప్రాబ్లం అనమాట.
ఇందులో వచ్చి మనకి యూనియన్ ఇవ్వలేదు, అలాగే ఇంటర్సెక్షన్ ఇవ్వలేదు. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే మైనస్లు ఇచ్చున్నారు. సో మైనస్లు ఇచ్చినప్పుడు ఎలాగా సాల్వ్ చేయాలని ఇక్కడ చూద్దాం మనమైతే మాత్రం ఇవాళ. ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం, ఇఫ్ ఏ ఈక్వల్ టు 3, 6, 9, 12, 15, 18, 21, b ఈక్వల్ టు 4, 8, 12, 16, 20, c ఈక్వల్ టు 2, 4, 6, 8, 10, 12, 14, 16, అలాగే d ఈక్వల్ టు 5, 10, 15, 20. ఫైండ్ ద వాల్యూస్ ఇచ్చారనమాట. ఆప్షన్ 1 వచ్చి a మైనస్ బి, ఆప్షన్ 2 వచ్చి a మైనస్ సి, ఆప్షన్ 3 వచ్చి a మైనస్ డి. ఇలా మనకి మైనస్లు వచ్చినట్టు. మైనస్ అంటే ఏమని అర్థం అంటే మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ మైనస్ బి అని అనమాట. ఏ మైనస్ బి అంటే ఏలో ఉన్నటువంటి వాల్యూస్ బిలో ఉంటాయి, కాకపోతే ఉండకుండా ఉన్నటువంటి వాల్యూస్ మనం రాయాలి. మైనస్ అంటే మామూలుగా మనకి ఇంటర్సెక్షన్ అంటే ఏమని అనుకున్నాము, దీంట్లో అంటే ఏలోను బిలోను రెండిట్లో మ్యాచ్ అయినటువంటి వాల్యూ రాయాలని చెప్పాను. యూనియన్ అంటే టోటల్గా కలిపి రాయాలన్నాను. అట్లాగే మైనస్ అంటే ఇక్కడ ఏలో ఉన్నటువంటి వాల్యూస్ ఇక్కడ బిలో ఉంటాయి, కొన్ని ఉంటాయి, ఇక కొన్ని ఉండవు కదా, ఆ కొన్నిటిని మాత్రం మనం ఇక్కడ రాయాలన్నమాట. సో మైనస్ అంటే ఏంటి, ఏలో ఉన్నటువంటి వాల్యూస్ బిలో ఉండకుండా ఉంటాయి కదా, సో ఈ వాల్యూస్ని రాయాలన్నమాట. అది ఎలా అనేది ఇప్పుడు చూద్దాం మనం అయితే మాత్రము. ఫస్ట్ ఆప్షన్ ఏ మైనస్ బి. సో ఏ మైనస్ బి అన్నాడు కాబట్టి ఏ ఈక్వల్ టు ఎంత, 3, 6, 9, 12, 15, 18, 21 మైనస్ బి. బి వచ్చి 4, 8, 12, 16, 20 అన్నాడు, మైనస్ అన్నాడు. సో మైనస్ అంటే ఏంటి, ఏమని అనుకున్నాం మనము, ఏలో వాల్యూస్ ఉండాలి కానీ ఆ వాల్యూస్ బిలో ఉండకూడదు, అలాంటి వాల్యూస్ రాయాలి ఇక్కడ. మైనస్ అంటేనే ఏంటి, మనకి ఏలో ఉన్నటువంటి వాల్యూస్ బిలో ఉండకున్నటువంటి వాల్యూస్ని రాయమని అర్థం. సో ఇక్కడ మనకి 3 ఉంది, ఇక్కడ 3 ఉందా, లేదు, కాబట్టి 3 అనేది వస్తుంది అనమాట. సో ఏలో ఉంది కానీ బిలో లేదు కాబట్టి ఆ వాల్యూని రాస్తాం. 6 ఉంది, ఇక్కడ 6 ఉందా, లేదు, సో ఇది వస్తుంది. తర్వాత ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 9 ఉందా, లేదు, సో 9 కూడా వస్తుంది. ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 12 ఉంది, సో 12 అనేది రాదనమాట. నెక్స్ట్ ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 15 ఉందా, లేదు, సో 15 ఆల్సో వస్తుంది. ఇక్కడ 18 ఉంది, ఇక్కడ 18 ఉందా, లేదు, కాబట్టి 18 కూడా వస్తుంది. ఇక్కడ 21 ఉంది, ఇక్కడ 21 ఉందా, లేదు, సో 21 కూడా వస్తుంది. కేవలం మనకి ఏ మైనస్ బి అంటే ఏలో ఉండాలి వాల్యూస్, సో బిలో ఉండకున్నటువంటి వాల్యూస్ అనమాట, అవి మాత్రమే రాస్తాం. అంతేగాని ఇక్కడ 20 ఉంది, ఈ 20 అనేది ఇక్కడ మనకి ఏలో లేదు కదా, అది రాసుకోవా అని అనుకుంటారేమో. కేవలం మనకి ఫస్ట్ వాల్యూ చూసుకోండి. ఇక్కడ ఏమన్నాడు, ఫస్ట్ ఏ మైనస్ బి అన్నాడు. ఏ మైనస్ బి అంటే ఏంటి, ఏలో ఉండాలి కానీ బిలో ఉండకూడదు, అట్లాంటి వాల్యూస్ మాత్రమే తీసుకోవాలా. సెకండ్ ఆప్షన్ వచ్చి మనకి ఏ మైనస్ సి. సో ఏ మైనస్ సి అన్నాడు కాబట్టి ఏ యొక్క వాల్యూ ఎంత, 3, 6, 9, 12, 15, 18, 21 మైనస్ సి అన్నాడు. సి అంటే ఎంత, 2, 4, 6, 8, 10, 12, 14, 16 ఇది కూడా అంతే. సో ఏలో ఉండాలి వాల్యూస్ కానీ సిలో ఉండకూడదు, అలాంటి వాల్యూస్ రాద్దాం. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉందా, లేదు, సో 3 వస్తుంది. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది, కాబట్టి 6 అనేది రాదు. ఇక్కడ 9 ఉంది, ఇక్కడ చూస్తే 9 లేదు, సో 9 వస్తుంది. ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 12 ఉంది, సో 12 కూడా రాదు. ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 15 ఉందా, లేదు, సో 15 అనేది వస్తుంది అనమాట. ఇక్కడ 18 ఉంది, ఇక్కడ 18 ఉందా, లేదు, సో 18 వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 21 ఉంది, ఇక్కడ 21 ఉందా, లేదు, కాబట్టి 21 కూడా వస్తుంది మనకి. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఏ మైనస్ డి. ఏ అంటే ఎంత, 6, 9, 12, 15, 18, 21 మైనస్ డి. డి అంటే ఎంత, 5, 10, 15, 20. సో 5, 10, 15, 20. సో ఇప్పుడు మనము ఈ రెండింటి నుంచి మనం వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉందా, లేదు, సో 3 వస్తుంది. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉందా, లేదు. 9 ఉంది, ఇక్కడ 9 లేదు. ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 12 లేదు. సో ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 15 ఉంది, సో 15 అనేది రాదనమాట. 18 ఇక్కడ ఉంది, ఇక్కడ 18 లేదు, సో 18 వస్తుంది. ఇక్కడ 21 ఉంది, ఇక్కడ 20 ఉంది, సో మ్యాచ్ కాదు కాబట్టి 21 కూడా వస్తుంది అనమాట. ఈ విధంగా నెక్స్ట్ ఆప్షన్స్ కూడా మనం ఫైండ్ అవుట్ చేద్దాము. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి మనకి బి మైనస్ ఏ అన్నాడు. సో బి మైనస్ ఏని ఫైండ్ అవుట్ చేద్దాం. నెక్స్ట్ మనకి ఫోర్త్ ఆప్షన్ బి మైనస్ ఏ అన్నాడు. సో బి మైనస్ ఏ ఇచ్చినప్పుడు ఎలాగంటే ఫస్ట్ ఇక్కడ చూడండి మీరు
మన కింద ముందైతే మాత్రం ఏ మైనస్ బి ఇచ్చాడు, అప్పుడు ఏలో తీసుకున్నాం అనమాట. కానీ ఇక్కడ ఏమన్నాడు బి మైనస్ ఏ అంటే ఏం చేయాలా, బీలో ఉన్నటువంటి వాల్యూస్ ఏలో లేకుండా ఉన్నటువంటి వాల్యూస్ తీసుకోవాలి. అంటే ఫస్ట్ ఇక్కడ ఏదైతే ఉంటుందో మనకి నెంబరు, సో దీనిలో ఉన్నటువంటి వాల్యూస్ నెక్స్ట్ దాంట్లో ఉండకుండా ఉన్నటువంటి వాల్యూస్ అనమాట, అవి రాయాలా. సో మీకు మైనస్ అంటే అర్థమైంది అనుకుంటాను ఈ పాటకైతే మాత్రము. సో ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని ఫైండ్ అవుట్ చేద్దాము. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉందా, లేదు, సో 4 వస్తుంది. ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 8 ఉందా, నెక్స్ట్ ఇక్కడ మనకి ఏముంది 8 ఉంది, ఇక్కడ 8 ఉందా, లేదు, సో మనకి 8 లేదు కాబట్టి 8 కూడా వస్తుంది. ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 12 ఉంది, సో 12 అనేది రాదనమాట. ఇక్కడ 16 ఉంది, ఇక్కడ 16 అనేది ఉందా, లేదు, సో 16 వస్తుంది. ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 20 ఉందా, లేదు కాబట్టి 20 కూడా వస్తుంది అనమాట. సో ఈ విధంగా నెక్స్ట్ ఫిఫ్త్ ఆప్షన్ వచ్చి మనకి సి మైనస్ ఏ. సో సి మైనస్ ఏ, సో సి మైనస్ ఏలో అసలు సి అంటే వాల్యూస్, సి యొక్క వాల్యూస్ ఎంత మనకి, సో సి యొక్క వాల్యూస్ ఎంత 2, 4, 6, 8, 10, 12, 14, 16. అలాగే ఏ యొక్క వాల్యూస్ సి మైనస్ ఏ అన్నాడు కాబట్టి ఏ యొక్క వాల్యూస్లో తీద్దాం అనమాట. సో సి వాల్యూస్ రాద్దాం మనం. ఫస్ట్ అయితే మాత్రము 2, 4, 6, 8, 10, 12, 14, 16 మైనస్ ఏ యొక్క వాల్యూస్ ఎంత మనకి 3, 6, 9, 12, 15, 18, నెక్స్ట్ 20, 21, సో 21 అనమాట. సో ఇందులో నుంచి మనం ఇప్పుడు తీద్దాం. సిలో ఉండాలి వాల్యూస్, కానీ ఏలో ఉండకూడదు. అలాంటి వాల్యూస్ ఏమున్నాయో ఇక్కడ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 2 ఉంది, ఇక్కడ చూస్తే 2 అనేది లేదనమాట మనకి. సో 2 అనేది లేదు కాబట్టి సిలో ఉంది కానీ ఏలో లేదు కాబట్టి ఈ వాల్యూ మనకు వస్తుందన్నమాట. 4 ఉంది, ఇక్కడ 4 అనేది లేదనమాట. సో 4 ఆల్సో వస్తుంది. 6 ఇక్కడ ఉంది, ఇక్కడ 6 ఉంది కాబట్టి అది రాదు. ఇక్కడ 8 ఉంది, ఇక్కడ చూస్తే 8 లేదు, 8 కూడా మనకు వస్తుంది. ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 10 అనే వాల్యూ లేదనమాట. సో 10. నెక్స్ట్ 12, ఇక్కడ 12 ఉంది, ఇక్కడ చూస్తే 12 ఉంది, సో 12 అనేది రాదు. నెక్స్ట్ ఇక్కడ 14 ఉంది, ఇక్కడ చూస్తే 14 అనేది లేదు, 14 ఉంది. నెక్స్ట్ 16, ఇక్కడ చూస్తే 16 ఉంది, ఇక్కడ చూస్తే 16 లేదు, సో 16 కూడా మనకి వాల్యూ అనేది వస్తుంది అనమాట. ఈ విధంగా నెక్స్ట్ ఆప్షన్ వచ్చి మనకి 6th ఆప్షన్ అనమాట. 6th ఆప్షన్ వచ్చి మనకి డి మైనస్ ఏ అన్నాడు, డి మైనస్ ఏ. సో డి మైనస్ ఏ అంటే డి యొక్క వాల్యూ ఎంత అనుకున్నాం మనము, 5, 10, 15, 20 అనుకున్నాం. ఏ యొక్క వాల్యూ వచ్చి మనకి 3, 6, 9, 12, 15, 18, 21. దీనిలోంచి ఇప్పుడు దీన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ చూస్తే 5 ఉంది, ఇక్కడ 5 ఉందా, లేదు, సో 5 అనేది వస్తుంది. ఇక్కడ 10 ఉంది, ఇక్కడ చూస్తే 10 లేదు, సో 10. ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 15 ఉంది, సో 15 అనేది రాదు. ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 21 ఉంది, సో 2 మ్యాచ్ కావు కాబట్టి 20 వస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ 7th వన్. 7th వన్ వచ్చి మనకి ఏమన్నారు, బి మైనస్ సి అన్నాడు. సో బి మైనస్ సి అంటే సో బి వాల్యూస్ రాస్తాం అనమాట. బి ఎంత 4, 8, 12, 16, 20. నెక్స్ట్ ఏమన్నాడు, సి అన్నాడు. సి అంటే ఎంత 2, 4, 6, 8, 10, 12, 14, 16. ఇప్పుడు దీన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ చూస్తే 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, రాదు. ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 8 ఉంది, రాదు. 12 ఉంది, ఇక్కడ 12 ఉంది, రాదు. ఇక్కడ 16 ఉంది, ఇక్కడ 16 ఉంది, రాదు. ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 20 ఉందా, లేదు కాబట్టి 21 మాత్రమే వస్తుంది ఇక్కడ. నెక్స్ట్ ఆప్షన్ వచ్చి మనకి 8th వన్ అనమాట. సో 8th వన్ ఫైండ్ అవుట్ చేద్దాం. 8th వన్ ఏమన్నాడు మనకి, బి మైనస్ డి అన్నాడు. అసలు బి అంటే ఎంత, 4, 8, 12, 16, 20. డి అంటే 5, 10, 15, 20. సో దీన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే బిలో వాల్యూస్ ఉండాలా కానీ డిలో ఉండకూడదు, అలాంటి వాల్యూస్. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉందా, లేదు. ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 8 ఉందా, లేదు. ఇక్కడ 12 ఉంది, ఇక్కడ చూస్తే 12 అనే వాల్యూ లేదు. ఇక్కడ 16 ఉంది, ఇక్కడ 16 అనేది లేదు. ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 20 ఉంది, సో 20 అనేది రాదు కదా. నెక్స్ట్ వన్ వచ్చి 9th అనమాట. 9th వన్ ఆప్షన్ చూద్దాము. 9th వన్ వచ్చి మనకి ఏమన్నాడు, సి మైనస్ బి. సో సి మైనస్ బి అన్నాడు కాబట్టి సి అంటే ఎంత మనకి 2,
4, 6, 8, 10, 12, 14, 16 మైనస్ బి అన్నాడు. బి అంటే 4, 8, 12, 16, 20. సిలో వాల్యూస్ ఉండాలా, బిలో మాత్రం ఉండకూడదు అలాంటి వాల్యూస్. 2 ఉంది ఇక్కడ 2 అనేది లేదు. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, సో రాదనమాట. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ చూస్తే 6 లేదు. ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 8 ఉంది, రాదు. ఇక్కడ 10 ఉంది, ఇక్కడ చూస్తే 10 లేదు, సో 10 అనేది వస్తుంది. ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 12 ఉంది, రాదు. ఇక్కడ 14 ఉంది, ఇక్కడ చూస్తే లేదు, కాబట్టి 14 వస్తుంది. ఇక్కడ చూస్తే 16 ఉంది, ఇక్కడ 16 ఉంది, కాబట్టి అది కూడా రాదనమాట. నెక్స్ట్ 10th ఆప్షన్ చూద్దాం మనం ఇప్పుడు. 10 ఆప్షన్ వచ్చి మనకి డి మైనస్ బి అన్నాడు. డి అంటే ఎంత అసలు? డి యొక్క వాల్యూ వచ్చి మనకి 5, 15, 10, 15, 20. బి యొక్క వాల్యూ వచ్చి 4, 8, 12, 16, 20. సో తీసేద్దాం అనమాట. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ చూస్తే 5 లేదు. ఇక్కడ చూస్తే 10 ఉంది, ఇక్కడ చూస్తే 10 లేదు. ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 15 లేదు. ఇక్కడ 20 ఉంది, ఇక్కడ 20 ఉంది, సో 20 అనేది రాదు. నెక్స్ట్ 11 ఆప్షన్ నెంబర్ 11 చూద్దాము. ఆప్షన్ నెంబర్ 11 వచ్చి మనకి సి మైనస్ డి ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో సి అంటే ఎంత? 2, 4, 6, 8, 10, 12, 14, 16 మైనస్ డి. డి అంటే ఎంత? 5, 10, 15, 20. ఇప్పుడు దీనిలోంచి దీని యొక్క వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో సిలో ఉండాలా, డిలో ఉండకూడదు అలాంటి వాల్యూస్. సో ఇక్కడ చూస్తే 2 ఉంది, ఇక్కడ చూస్తే 2 అనేది లేదు, 2 అనేది మనకి వస్తుంది. ఇక్కడ 4 అనేది ఉంది, ఇక్కడ చూస్తే 4 లేదు, 4. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉందా? లేదు. ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 8 ఉందా? లేదు కదా. నెక్స్ట్ ఇక్కడ చూస్తే 10 ఉంది, ఇక్కడ 10 ఉంది, సో 10 అనేది రాదు. ఇక్కడ 12 ఉంది, ఇక్కడ చూస్తే 12 లేదు, సో 12 వస్తుంది. ఇక్కడ 14 ఉంది, ఇక్కడ 14 లేదు. నెక్స్ట్ ఇక్కడ 16 ఉంది, ఇక్కడ 16 లేదు. సో దీని యొక్క వాల్యూస్ ఇది. నెక్స్ట్ ఆప్షన్ నెంబర్ 12. ఆప్షన్ నెంబర్ 12 ఏమి ఇచ్చాడు? డి మైనస్ సి. సో డి మైనస్ సి అన్నాడు కాబట్టి డిలో నుంచి సి వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. మనకి డి అంటే ఎంత? 5, 10, 15, 20 మైనస్ సి. సి అంటే 2, 4, 6, 8, 10, 12, 14, 16. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూస్తే 5 ఉంది, ఇక్కడ చూస్తే 5 ఉందా? ఎక్కడైనా లేదు కదా. ఇక్కడ చూస్తే 10 ఉంది, ఇక్కడ చూస్తే 10 ఉంది, సో 10 అనేది రాదు. ఇక్కడ 15 ఉంది, ఇక్కడ చూస్తే 15 లేదు. ఇక్కడ చూస్తే 20 ఉంది, ఇక్కడ 20 లేదు, 20 వస్తుంది. సో ఇదన్నమాట మనకి. మనకి ఇక్కడ ఈ యొక్క సెట్స్లో ఏంటంటే యూనియను, ఇంటర్సెక్షను, ఇలా మైనస్. సో ఈ యొక్క 3కి డిఫరెన్స్ ఏంటి అనేది మనకు తెలిస్తే సెట్స్ అనేది చాలా ఈజీ అనమాట. ఇది అందరూ కూడా చాలా కష్టము, న్యూ సిలబస్ కదా, కొంచెం పిల్లలు అయితే కొంచెం తెలియని సబ్జెక్ట్ కాబట్టి కొంచెం టెన్షన్ పడుతుంటారు. ఎలాంటి టెన్షన్ అయితే అవసరం లేదు, చాలా ఈజీగానే ఉంటుంది, ఈజీగా అర్థమవుతుంది అనమాట. ఏదైనా అర్థం కాకపోయినా కూడా నాకు కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇప్పుడైతే మనం నెక్స్ట్ ప్రాబ్లమ్ చూద్దాము. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చి మనకి ఇఫ్ యు ఈక్వల్ టు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇచ్చారు. ఏ ఈక్వల్ టు 2, 4, 6, 8 ఇచ్చారు. బి ఈక్వల్ టు 2, 3, 5, 7 ఇచ్చారు. రైట్, ఆప్షన్ 1 ఇచ్చాడు. ఏ యూనియన్ బి హోల్ డాష్ ఈక్వల్ టు ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్. ఆప్షన్ నెంబర్ 2 ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ డాష్ ఈక్వల్ టు ఏ డాష్ యూనియన్ బి డాష్. సో మనం ఈ రెండు ఆప్షన్స్ని మనం ఇప్పుడు కనుక్కోవాలి. ముందు మనం ఆప్షన్ 1 కనుక్కుందాము. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి వాల్యూస్ రాద్దాం అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమి ఇచ్చాడు మనకి? గివెన్ దట్ యు ఈక్వల్ టు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఏ ఈక్వల్ టు 2, 4, 6, 8 ఇచ్చాడు. అలాగే బి ఈక్వల్ టు 2, 3, 5, 7 ఇచ్చాడు. ఇక్కడ ఏమన్నాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం ఎప్పుడైనా కూడాను బ్రాకెట్లో ఉన్నదాన్ని కనుక్కోవాలని చెప్పాను కదా. అలాగే ఇక్కడ ఏ యూనియన్ బిని ముందు మనం కనుక్కుందాం అనమాట. ఏ యూనియన్ బి. సో యూనియన్ అంటే ఏమని చెప్పాను నేను? ఇచ్చినటువంటి వాల్యూస్ మొత్తాన్ని కూడా కలిపి రాయాలి, అండ్ దాన్నే మనం యూనియన్ అంటామన్నాను కదా. సో ఏ అంటే ఎంత? 2, 4, 6, 8 యూనియన్. బి అంటే 2, 3, 5,
7. సో యూనియన్ మీన్స్ మొత్తం నెంబర్స్ని కలిపి రాయాలి అని అర్థం. 2 3 4 5 6 7 8. నెక్స్ట్ దీనికి ఏం కనుక్కోవాలి? హోల్ డాష్ కనుక్కోవాలి. హోల్ డాష్ కనుక్కోవాలంటే ఏ యూనియన్ బి హోల్ డాష్. సో హోల్ డాష్ యొక్క ఏ యూనియన్ బి హోల్ డాష్ అన్నాడు. హోల్ డాష్ అంటే దీని యొక్క ఫార్ములా ఏంటి? యూ మైనస్ ఏ యూనియన్ బి. సో దీని యొక్క వాల్యూ మనకు తెలుసు, ఇచ్చినారు కాబట్టి ఆల్రెడీ. సో ఆ వాల్యూ రాద్దామన్నమాట. సో దాని యొక్క వాల్యూ ఎంత అన్నాడు మనకి? 1 2 3 4 5 6 7 8 9 మైనస్ ఏ యూనియన్ బి యొక్క వాల్యూ ఇది కదా, ఇది రాద్దాం. 2 3 4 5 6 7 8 ఈ యొక్క వాల్యూ రాద్దాం. ఇప్పుడు ఈ రెండింటి నుంచి మనము మైనస్ అంటే ఏమని అర్థము? ఇక్కడ ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి యూలో ఉన్నటువంటి వాల్యూస్ ఏ యూనియన్ బిలో ఉండకూడదు అనమాట. అంటే ఏలో ఉన్నటువంటి వాల్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనుకుంటే ఇది బి అనుకుంటే, ఏలో ఉన్నటువంటి వాల్యూస్ బిలో ఉండకూడదు. అలాంటి వాల్యూస్ మాత్రం మనం రాయాలి. ఆ వాల్యూస్ ఎందుకు రాద్దాం. ఇప్పుడు ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉందా? లేదు. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, రాదు. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, రాదు. 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ చూస్తే 5 ఉంది. 6 ఉంది, 7 ఉంది, 7 ఉంది, రాదు. 8 ఉంది, 8 ఉంది, రాదు. 9 ఉంది. సో ఇక్కడ 9 లేదు కాబట్టి 9 వస్తుంది. 1, 9 అనేది మనకు వచ్చింది అనమాట. మేము ఏ యూనియన్ బి హోల్ డాష్ యొక్క వాల్యూ కనుక్కున్నాం. ఎంత వచ్చింది? 1, 9 వచ్చింది. దీని నుంచి మళ్ళీ ఇంకా ఏం కనుక్కోవాలి మనము? ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్ కనుక్కోవాలి. సో ముందు మనము ఏ డాష్ కనుక్కుందాం. ఏ డాష్ అంటే ఎంత? ఫార్ములా ప్రకారమే ఇలా డాష్ ఇచ్చారంటే ఏమన్నదము? యూ మైనస్ ఏ అనమాట. సో ఏ అంటే ఎంత మనకు తెలుసు కాబట్టి యూ అంటే ఎంత? దాని యొక్క వాల్యూ 1, 2, 3, 4, 6, 7, 8, 9. ఏ అంటే ఎంత? 2, 4, 6, 8. సో మైనస్ అంటే ఏమర్థము? దీంట్లో ఉండాలా, దీంట్లో ఉండకూడదు. అలాంటి వాల్యూస్ అనమాట. 1 ఉంది, ఇక్కడ 1 ఉందా? లేదు. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, రాదనమాట. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ లేదు కాబట్టి 3 వస్తుంది. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 లేదు. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ 6 ఉంది, రాదు. 7 ఉంది, ఇక్కడ 7 లేదు. సో 7 వస్తుంది. 8 ఉంది, ఇక్కడ 8 ఉంది, రాదు. ఇక్కడ 9 ఉంది, ఇక్కడ చూస్తే 9 లేదు. సో 9 అనేది వస్తుంది అనమాట. అంటే దీంట్లో ఉండాలి వాల్యూస్, కానీ దీంట్లో ఉండకూడదు. అలాంటి వాల్యూస్ మనం కనుక్కొని రాస్తాం అనమాట. మైనస్ అంటేనే అదే అర్థం అనమాట. దీంట్లో ఉండాలా, దీంట్లో ఉండకూడదు అని. నెక్స్ట్ ఏమన్నాడు? బి హోల్ డాష్ అన్నాడు. సో బి డాష్ కనుక్కుందాం. బి డాష్ అంటే ఏంది? ఫార్ములా ప్రకారమే యూనియన్ మైనస్ బి. యూ మైనస్ బి అనమాట. యూ అంటే ఎంత మనకి తెలిసిందే కదా? 1 2 3 4 5 6 7 8 9 మైనస్ బి. బి అంటే ఎంత? 2 3 5 7. సో ఇప్పుడు మనము దీంట్లో ఉన్నటువంటి వాల్యూస్ దీంట్లో ఉండకూడదు అనుకున్నాం కదా. సో ఆ వాల్యూస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు మనమైతే మాత్రము ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉందా? లేదు. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, సో ఇది రాదనమాట. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, రాదు. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 4 లేదు. సో 4 అనేది వస్తుంది మనకి. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 ఉంది, అది రాదు. ఇక్కడ 6 ఉంది, ఇక్కడ చూస్తే 6 లేదు. 6 అనేది వస్తుంది. 7 మ్యాచ్ అయింది. 8 లేదు. 9 లేదు. సో 9 కూడా వస్తుంది. ఇప్పుడు మనం టోటల్గా తీసుకొచ్చి మనకు వచ్చినటువంటి ఆప్షన్ 1 అనమాట. ఆప్షన్ 1లో సబ్మిట్ చేద్దాము. సో ఆప్షన్ 1 ఏమన్నాడు? ఏ యూనియన్ బి హోల్ డాష్ ఈక్వల్ టు ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్ అన్నాడు. సో ఏ యూనియన్ బి యొక్క వాల్యూ ఎంత మనకి తెలిసిందే కదా. సో ఆ యొక్క వాల్యూస్ అనేది మనం రాద్దాం అనమాట. సో ఏ యూనియన్ బి యొక్క వాల్యూ ఎంత వచ్చింది మనకి? 1, 9. అలాగే ముందు మనం దీన్ని ఫైండ్ అవుట్ చేద్దాము. దీన్ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ చూడండి, ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్. సో ఏ డాష్ యొక్క వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ? 1 3 5 7 9. ఇంటర్సెక్షన్ బి డాష్ యొక్క వాల్యూస్ 1 4 6 8 9. ఇంటర్సెక్షన్ అంటే ఏమని అర్థము? రెండిట్లో మ్యాచ్ అయినటువంటి వాల్యూస్ మాత్రమే రాయాలా. సో రెండిట్లో మ్యాచ్ అయ్యేటువంటి వాల్యూస్ ఏమున్నాయి? ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, రాశాను. 3 ఉంది, ఇక్కడ 3 లేదు, సో రాదు. ఇంటర్సెక్షన్ అంటే ఏమని అర్థము? మ్యాచ్ అయ్యే వాల్యూస్ రాయాలా. యూనియన్ అంటే మొత్తం కలిపి రాయాలా. మైనస్ అంటే ఒక దాంట్లో ఉండాలా, ఒక దాంట్లో ఉండకున్నటువంటి వాల్యూస్ రాయాలా. సో ఇంటర్సెక్షన్ అన్నాడు కాబట్టి రెండింటి మ్యాచ్ అయ్యే విధంగా రాయాలా. 1 ఉంది, 1 ఉంది, సరిపోద్ది. ఇక్కడ 3 ఉంది, ఇక్కడ లేదు.
ఇక్కడ 5 ఉంది, ఇక్కడ చూస్తే 5 లేదు, 7 లేదు, ఇక ఏముంది 9 అనేది మ్యాచ్ అవుతుంది అనమాట. సో ఏ ఇంటర్సెక్షన్ ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్ యొక్క వాల్యూ ఎంత మనకి 1,9. ఇక్కడ చూస్తే మనకి ఏ యూనియన్ బి హోల్ డాష్ యొక్క వాల్యూ కూడా ఎంత వచ్చింది మనకి 1,9 వచ్చింది, దాన్ని రాసాను. ఈక్వల్ టు దీని యొక్క వాల్యూ ఎంత వచ్చింది మనకి ఇక్కడ 1,9. సో మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసాం కదా. ఇదనమాట చాలా సింపుల్గా ఉంటుంది, ఈజీగా కూడా ఉంటుంది. సో మనకు కావాల్సినటువంటి వాల్యూని ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేసేసాము. నెక్స్ట్ వచ్చి మనకి సెకండ్ ఆప్షన్ వచ్చి మనకి ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ డాష్ ఈక్వల్ టు ఏ డాష్ యూనియన్ బి డాష్ అన్నాడు. సో ముందు మనము బ్రాకెట్లో ఉన్నదాన్ని కనుక్కోవాలి కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి తీసుకున్నాను. ఏ యొక్క వాల్యూ ఎంత మనకి 2, 4, 6, 8. ఇంటర్సెక్షన్ బి అంటే బి యొక్క వాల్యూ 2, 3, 5, 7. ఇంటర్సెక్షన్ అంటే ఏమని అర్థము, రెండిట్లో మ్యాచ్ అయ్యేటువంటి వాల్యూస్ రాయాలి. సో రెండిట్లో మ్యాచ్ అయ్యేటువంటి వాల్యూస్ ఏమి ఉన్నాయా అంటే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ 6 ఉంది లేదు, ఇక్కడ 8 ఉంది లేదు. సో మ్యాచ్ అయినటువంటి వాల్యూ ఏంటి మనకి 2 ఒక్కటి మాత్రమే మ్యాచ్ అయిందనమాట. దీనికి హోల్ డాష్ అన్నాడు. హోల్ డాష్ అంటే ఫార్ములా చెప్పాను కదా, యూ మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి అనమాట. సో యూ యొక్క వాల్యూ మనకు తెలుసు కదా, ఆ వాల్యూ రాద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి యొక్క వాల్యూ 2 అనమాట. సో ఇక్కడ దీని యొక్క అర్థం ఏంటి, దీంట్లో ఉండాలా దీంట్లో ఉండకూడదు. సో రెండిట్లో యొక్క మ్యాచ్ అయినటువంటి వాల్యూ ఉంది, మ్యాచ్ కానటువంటి వాల్యూ. ఇక్కడ చూస్తే మనకి 1 ఉంది, ఇక్కడ లేదు. సో 2 ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో అది రాదనమాట. మిగిలిన ఈ నెంబర్స్ అన్నీ కూడా ఇక్కడ లేవు కాబట్టి ఆ వాల్యూస్ అన్నీ ఇక్కడ మనకు వస్తాయి. 3 వస్తుంది, 4 వస్తుంది, 5 వస్తుంది, 6, 7, 8, 9. సో ఈ వాల్యూస్ అన్నీ మనకు వచ్చాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏం కనుక్కోవాలా మనం ఆప్షన్ 2కి ఏ డాష్ యూనియన్ బి డాష్. సో మనం ఏ డాష్ యొక్క వాల్యూ మనం ఇందాక ఆల్రెడీ కనుక్కున్నాం కాబట్టి డైరెక్ట్ ఇక్కడ సబ్మిట్ చేసేద్దాం మనం ఇప్పుడైతే మాత్రము. ఇక్కడైతే మాత్రం మనకి ఇందాక ముందులో కనుక్కున్నాం కదా, ఇక్కడ ఏ డాష్ యొక్క వాల్యూ వచ్చి మనకి ఇది, అలాగే బి డాష్ యొక్క వాల్యూస్ ఇవి, ఈ రెండు రాద్దాం ఇప్పుడు మనమైతే మాత్రము. ఏ డాష్ ఈక్వల్ టు 1, 3, 5, 7, 9. అలాగే బి డాష్ యొక్క వాల్యూ ఎంత వచ్చి మనకి 1, 4, 6, 8, 9. మనకి ఆప్షన్ 2 ఏమన్నాడు దీంట్లో సబ్మిట్ చేద్దాం అనమాట. ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ డాష్ ఈక్వల్ టు ఏ డాష్ యూనియన్ బి డాష్ అన్నాడు. ముందు మనము దీంట్లో సబ్మిట్ చేయడానికి ముందు దీని యొక్క వాల్యూ కనుక్కుందాం. ఏ డాష్ యూనియన్ బి డాష్. సో ఏ అంటే ఎంత 1, ఏ డాష్ అంటే ఎంత 1, 3, 5, 7, 9. యూనియన్ బి డాష్ అంటే 1, 4, 6, 8, 9. యూనియన్ అంటే ఏమని అర్థము, అన్నింటినీ కలిపి రాయాలన్నాను కాబట్టి 1, 3, 4, 5, 6, 7, 8, 9. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్మిట్ చేద్దాము, డైరెక్ట్ ఆన్సర్లో సబ్మిట్ చేద్దాం. దీని యొక్క వాల్యూ మనం ఇందాక ఫైండ్ అవుట్ చేసుకున్నాం కదా, ఇక్కడ ఉంది కదా ఈ వాల్యూని తీసుకొద్దాం ఇప్పుడు మనం. వన్ త్రీ 3, 4, 5, 6, 7, 8, 9. సో ఇదన్నమాట దీని యొక్క వాల్యూ మనకి. ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ డాష్ యొక్క వాల్యూ 1, 3, 4, 5, 6, 7, 8, 9 వరకు వచ్చింది. నెక్స్ట్ ఇంకేం కనుక్కోవాలి, ఈక్వల్ టు ఏ డాష్ యూనియన్ బి డాష్ యొక్క వాల్యూ రాద్దాం. సో ఏ డాష్ యొక్క వాల్యూ ఎంత 1, 3, 4, 5, 6, 7, 8, 9. సో ఈ రెండు మ్యాచ్ అయినాయా లేదు, ఇప్పుడు మనకి వాళ్ళు ఏమన్నారు ఈక్వల్ టు అన్నాడు, అంటే రెండు సమానమా కాదా అన్నాడు. సో ఇక్కడ మనకేమైంది 1 ఉంది, ఇక్కడ 1 ఉంది, 3 ఉంది, 3, 4, 4, 5, 6, 7, 8, 9 అన్నీ ఈ రెండు మనకి మ్యాచ్ అయినాయి అనమాట. సో మనకి ఇచ్చినటువంటి కండిషన్ ఈజ్ ట్రూ. చాలా సింపుల్గా ఉన్నాయి కదా లెక్కలైతే మాత్రము, చాలా చాలా ఈజీ అనమాట. ఎలాంటి టెన్షన్ అవసరం లేదు, చాలా ఈజీగా నేర్చుకుంటారు. ఈజీగా కూడా నేను చెప్తాను, మీకు అర్థం విధంగా చెప్తాను. కాబట్టి మీరు చేసిన పనుల్లో ఒకటే మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరిన్ని వీడియోస్ కోసము మన యొక్క ఛానల్ని కంటిన్యూగా ఫాలో అవ్వండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను.